న్యూస్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరించిన కఠిన వైఖరి ఫలితమిచ్చింది. హిందువులపై దాడులు ఆపుతారా, మాకు చేతనైంది చేసుకోమంటారా అంటూ నరేంద్ర మోదీ ఫైనల్ వార్నింగ్ ఇవ్వడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. ఇకపై బంగ్లాదేశ్ లో హిందువులపై ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత తమదే అని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ భారత ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మొత్తం భారతదేశం పెట్టిన డిమాండ్లకు తలొగ్గిన యూనస్ ప్రభుత్వం 6 స్పష్టమైన హామీలను భారత్ కు ఇచ్చారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి హిందువుల రక్షణ విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని భారత్ మరోసారి బంగ్లాదేశ్ ను కోరింది. హిందువులపై దాడులు తక్షణం ఆపకపోతే అమీతుమి తేల్చుకుంటామని భారత్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. ఈ మేరకు ఢాకాలో పర్యటించిన భారత ప్రతినిధి బృందానికి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పష్టమైన హామీ ఇచ్చారు. హిందువులు, ఇతర మైనారిటీలపై దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇంకా భారత్ వెల్లుబుచ్చిన ఆందోళనలన్నింటినీ వీటిపైన సీరియస్ యాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ నాయకత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం సోమవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లింది. మొదట కార్యదర్శుల స్థాయి సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహమ్మద్ జాషిన్ ఉద్దీన్తో మిస్ట్రీ సమావేశమయ్యారు. తర్వాత విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ తాహిద్ హుస్సేన్ ను కూడా కలిశారు. చివరికి ఆ దేశ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ తోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారు. హిందువులే టార్గెట్ గా 2000 హింసాత్మక ఘటనలు జరిగాయని భారత ప్రతినిధుల బృందం ఆధారాలతో సహా చెప్పింది. అతివాద ఇస్లామిక్ గ్రూపులు చేస్తున్న అరాచకాన్ని ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుందని భారత్ ప్రతినిధులు సూటిగా ప్రశ్నించారు. జరిగిన ప్రతి దారుణాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని, హిందూ మత గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను ఏకంగా దేశద్రోహం కింద అరెస్టు చేశారని, ఇస్కాన్ టెంపుల్ ను మూసివేయడానికి కుట్రలు చేస్తున్నారని, హిందువుల దుకాణాలను లూటీ చేస్తున్నారని భారత ప్రతినిధి బృందం బంగ్లా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం లేనిదే దుండగులు ఇలా రెచ్చిపోవడం సాధ్యం కాదని భారత ప్రతినిధులు సూటిగానే చెప్పారు. బంగ్లాలో జరుగుతున్న పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా కలత చెందుతున్నారని, వెంటనే దాడులు ఆగాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై భారత్ తీవ్ర స్థాయిలో నిరసన తెలపడంతో పాటు భవిష్యత్తులో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాల విషయంలో కూడా ఈ ఘటనల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే భారతదేశం చాలా సీరియస్ గా ఉందని గ్రహించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. తాము భారత్తో ఎప్పుడూ మంచి సంబంధాలే కోరుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహమ్మద్ జాషిన్ ఉద్దీన్ చెప్పారు. హిందువులపై ఇక నుంచి దాడులు జరగకుండా చూసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. బంగ్లాదేశ్లో పర్యటించిన సందర్భంగా భారత ప్రభుత్వం తరపున పలు డిమాండ్లను ముందు పెట్టారు. ఈ డిమాండ్లకు సంబంధించి బంగ్లాదేశ్ తరపున 6 స్పష్టమైన హామీలు లభించినట్లు చెప్తున్నారు. హామీ నెంబర్ 1, హిందువులపై ఈగను కూడా వాలనివ్వం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే ఆపాలనేది భారతదేశం పెట్టిన ప్రధాన డిమాండ్. హిందువులపై దాడి విషయంలో భారత ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని కూడా అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇకపై బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందువులు, ఇతర మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ నెంబర్ 2, దాడులకు పాల్పడ్డ వారిపై కేసులు. హిందువుల దుకాణాలపై దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలనేది రెండో డిమాండ్. హిందువులు నడిపే షాపులపై దాడులు చేసి లోటీ చేశారని, వారికి నష్టపరిహారం అందించాలని కూడా భారత్ కోరింది. ఇస్లామిక్ అతివాద గ్రూపులు ఈ దాడులకు పాల్పడ్డట్టు గుర్తించినట్లు బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు. వారిపై కేసును నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. హామీ నెంబర్ 3, దాడులు వద్దంటూ ప్రభుత్వ ప్రచారం. వరుసగా జరుగుతున్న దాడులకు హిందువులు భయపడుతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువుల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలనేది మరో ప్రధాన డిమాండ్. ఈ విషయంపై కూడా బంగ్లా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను టార్గెట్ చేసుకుని దాడులు చేయవద్దని కోరుతూ ప్రభుత్వ పరంగా ప్రచారం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. హామీ నెంబర్ 4, కృష్ణదాస్ పై కేసు ఉపసంహరణ. మత గురువు చిన్మయ్ కృష్ణదాస్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలని కూడా భారత్ గట్టిగా కోరింది.
కృష్ణదాస్ పై పెట్టిన కేసును దురుద్దేశపూర్వకమైనదిగా భారత్ భావిస్తోందన్న విషయం కూడా సూటిగా చెప్పారు. కేవలం కాషాయ జెండా ఎగురవేయడమే నేరమని చెప్పడం దారుణమని వాదించింది. ఈ విషయంపై కూడా బంగ్లాదేశ్ స్పందించింది. కృష్ణదాస్ పై కేసును ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. హామీ నెంబర్ 5, మత సామరస్యం కాపాడుతాం. హిందూ ఆలయాలు, సంస్థలపై వరుసగా దాడులు జరగడం కుట్రలో భాగమే అని భారత్ స్పష్టం చేసింది. హిందూ ఆలయాలు, ఇస్కాన్ లాంటి ధర్మ సంస్థలు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుతామని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హిందువులతో సహా ఏ మతస్థులైనా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ నెంబర్ 6, కోర్టుల్లో న్యాయం జరిగేలా చూస్తాం. దాడులకు గురైన హిందువులు, కేసుల పాలైన హిందువుల పక్షాన కోర్టులో ఎవరూ వాదించవద్దని అక్కడి అతివాద ఇస్లామిక్ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో హిందువులు, ఇతర మైనారిటీల పక్షాన వాదించడానికి లాయర్లు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని కూడా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ దృష్టికి తెచ్చింది. కోర్టుల్లో హిందువులు, ఇతర మైనారిటీల పక్షాన లాయర్లు వాదించేలా చూస్తామని తెలిపింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన పర్యటన మంచి ఫలితాలే సాధించిందని కేంద్ర ప్రభుత్వం సంతృప్తితో ఉంది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఏ మేరకు నెరవేర్చుతుందో గమనిస్తూ ఉండాలని నిర్ణయించింది. పరిస్థితి చక్కబడకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది.